ఢిల్లీ క్యాపిటల్స్ 18వ సీజన్లో తమ 10వ మ్యాచ్లో ఓడిపోయింది. కోల్కతాతో అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలను కోల్పోయే ప్రమాదంలో నిలిచింది. టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. రఘువంశీ అత్యధికంగా 44 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ తర్వాత కేకేఆర్ పాయింట్ల పట్టికలో లాభపడగా ఢిల్లీ 2 పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీపై అజింక్య రహానే అద్భుతమైన కెప్టెన్స్తో ఆకట్టుకున్నాడు. తన బౌలర్లను చాలా బాగా ఉపయోగించుకున్నాడు. దీంతో పాటు మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 200 కంటే ఎక్కువ స్కోర్ బోర్డును ఉంచేలా చేశాడు. అయితే ఓ జట్టు డబుల్ సెంచరీ స్కోర్ను చేయాల్సి వచ్చినప్పుడు అది ఒత్తిడికి లోనవుతుంది. ఢిల్లీ జట్టు విషయంలో కూడా అదే జరిగింది. ఈ మ్యాచ్లో విజయం తర్వాత కేకేఆర్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తదుపరి 4 మ్యాచ్ల్లో గెలిస్తే అర్హత సాధించే అవకాశం ఉంది. ఢిల్లీ కోల్కతా మధ్య జరిగిన ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ 5 జట్ల గురించి మాట్లాడితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు 10 మ్యాచ్ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 6 విజయాలు 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. గుజరాత్ టైటన్స్ 3వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 4వ స్థానంలో ఉన్నాయి. ఇవి కాకుండా పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ల్లో 5 గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయినప్పటికీ 5వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్, 7వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్, 8వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్, 9వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, 10వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కొనసాగుతున్నాయి.